నేను ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ అన్న గారు నాయకత్వం, రైతు బిడ్డ జగదీశ్ అన్న గారి నాయకత్వం. ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు, ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను, ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు మూడెకరాలు కూడా చనిపోయి సార్. అది కూడా దాని మీద ఆశలేదు, అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నీళ్ళు సత్యనారాయణ బతికే సత్యనారాయణ పోయే బతికే అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదు మరి చేసి మన టైం మా పియ్యలే, రైతు బంధు ఇయ్యలే. నీకు గెలిపించుకొని కోటి రూపాయలని భూలో లక్ష రూపాయలు తెచ్చుకొని ఆడికి సూర్యపేట తీసుకొని నీకు ఎక్కిన అంకి నోట్లో పెట్టుకుని మీరు ఒక ఇద్దరు రైతులతో మీరు ఇద్దరే ఎండిపోతుంది, నీళ్ళే ఎండిపోతుందని ఇచ్చింది. ఎకరానికి మన సాగు మీద ఎంత పెట్టుబడి పెట్టినా 90,000 పెట్టినా సార్. దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం గొర్రెలకి 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్ళు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంత దరిద్రంగా మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు. ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు మీ ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు మాకు. ఇట్లా ఎంతమంది ఇక ఈ ఏరియాలో ఒక 300 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఏ ఊరిది? ఈ గాజుల మల్కాపురం పెన్బాడ్ మండలం సార్. ఇది అంటే మీరు గాడిపల్లి మండలం నుంచి వెళ్ళి ఇక్కడ జాడ దొరికి మేపడానికి వచ్చింది సార్. వీళ్ళ బంధువులు వాళ్ళకి జాడ చెప్తారు అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పొలాలు దొక్కుతున్నాయని ఎవరు వచ్చి 4 బోర్లు వేసాం సార్. 4 బోర్లు వేసినా సుఖ నీళ్ళు పడలేదు ఇంతవరకు. పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసి. ఎన్ని ఎకరాలు పెట్టినావు? 3 ఎకరాలు సార్. ఎందుకు అమ్ముకోవడం? నీళ్ళు రావట్లేదు సార్. ఇది గొర్రెలు మేపుకోవడానికి అమ్ముకున్నాం. రైతు సార్ మాట్లాడుతుంది. గొర్రె బండి గొర్రె కూడా ఎండిపోతుంది, నీళ్ళే ఎండిపోతుందని ఇచ్చింది. ఎకరానికి మన సాగు మీద ఎంత పెట్టుబడి పెట్టినా? 90,000 పెట్టినా సార్. దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం గొర్రెలకి 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. మొత్తం 6 ఎకరాలు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది.
అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్లు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంతటి దగ్గరగా మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు. ఒకప్పుడు కాలువలు నిండుకు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు మాకు. ఇక ఈ ఏరియాలో కనీసం ఒక 300 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఈ గాజుల మల్కాపురం పెన్బాడ్ మండలం సార్. ఇది మీరు గాడిపల్లి మండలం నుంచి వెళ్ళి ఇక్కడ జాడ దొరికి మేపడానికి వచ్చింది సార్. వీళ్ళ బంధువులు వాళ్ళకి జాడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పొలాలు దొక్కుతున్నాయని వచ్చి కొనుక్కొని 4 బోర్లు వేసాం సార్. 4 బోర్లు వేసినా సుఖ నీళ్ళు పడలేదు ఇంతవరకు. పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసి బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినాయి సార్ వాటికి. అయ్యో 6 ఎకరాలు సార్. ప్రస్తుతానికి అది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. అసలు ఎండిపోయింది. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద కూడా ఆశలేదు. అది కూడా నమ్మకం లేదు. సత్యనారాయణ బతికే సత్యనారాయణ పోయే బతికే మా సర్పంచ్ ఆడుండు అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదుగా మరి అది చేసి మా టైం మా పియ్యలే రైతు బంధు ఇయ్యలే. ఈ గెలిపించుకొని ₹1 కోటి భూలో ₹1,00,000 తెచ్చుకుని ఆడికి సూర్యపేట తీసుకొని నీకు నేను ఎక్కిన మేసేది తిరిగి అంకిత నోట్లో పెట్టుకుని నవ్వుకుంటారు. అది తిరిగి మీరు ఒక ఇద్దరు రైతులతో మీరు ఇద్దరే బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినాయి సార్ వాటికి. అయ్యో 6 ఎకరాలు సార్. ప్రస్తుతానికి అది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. అసలు ఎండిపోయింది. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద కూడా ఆశలేదు. అది కూడా నమ్మకం లేదు. సత్యనారాయణ బతికే సత్యనారాయణ పోయే బతికే సర్పంచ్ మా సర్పంచ్ ఆడుండు అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదుగా మరి అది చేసి మా టైం మా పియ్యలే రైతు బంధు ఇయ్యలే. ఈ గెలిపించుకొని ₹1 కోటి భూలో ₹1,00,000 తెచ్చుకుని ఆడికి సూర్యపేట తీసుకొని నీకు నేను ఎక్కిన మేసేది తిరిగి అంకిత నోట్లో పెట్టుకుని నవ్వుకుంటారు. అది తిరిగి మీరు ఒక ఇద్దరు రైతులతో మీరు ఇద్దరే నేను తీసిన విజువల్ తీసుకున్నా. కొద్దిగా ఎన్నుకోడు బాబు. మాట్లాడతారు. పంటలు